అడుగుతున్నప్పుడు ఎప్పుడు కలిసాం వినయ్ మనం? 1 year అయిందా? 1.5 year, 2 years అయిందా? నేను ఎందుకు వచ్చానంటే నన్ను వినయ్ పాపం ప్రీమియర్కి పిలిచాడు, బట్ నేను ఊర్లో లేక ఐ వాజ్ బిజీ అండ్ ఐ కుడ్ నాట్ కమ్. ప్రీ రిలీజ్ అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను పిలిచావా, నేను వస్తానని చెప్పాను వినయ్. బికాజ్ అదేదో నా ఫంక్షన్ కి నన్ను పిలవకపోతే బాగోదు కదా. ఏంటి పిలవట్లేదు, నేను లేదా అనుకుంటున్నారని. దెన్ ఐ వాజ్ లైక్ నో, ఐ 100% వాంట్ టు బీ హియర్. ఒక్క మెయిన్ రీజన్ నేను ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ఫిలింలో రిలీజ్ టైంలో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు రూమ్ అంతా 2 విషయాలతో ఫిల్ అయిపోతుంది. ఒకటి బెరుకు, చాలా ముద్దుగా ఉంటుంది, చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది చూడడానికి. బెరుకు సార్. ఇంకోటి హోప్. ఆ హోప్ మీ వల్ల వీళ్ళకి వస్తుంది, వీళ్ళ వల్ల ఇంకా చాలా మందికి వస్తుంది. అండ్ యూనో నేను అసలు పెద్దదాన్ని కాదు, ఒక సినిమానే చేశాను, ఫీచర్ ఫిల్మ్. బట్ వినయ్, రజాక్, అఖిలేష్, అక్షయ్, now రవి, చందు, అన్వర్, వంశీ, సంధ్య, గోపి, ప్రొడ్యూసర్ గారు, మీ అందరూ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం, మోస్ట్ ఆఫ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫిలిం మళ్ళీ రాదు. ఈ ఫీలింగ్ అదిరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్. ఇంకా చాలా మంది వల్ల నేను ఇక్కడ ఉన్నాను అందరూ చెప్తారు ఫస్ట్ సినిమా అప్పుడు. అస్సలు మర్చిపోకపోయినా, because that is the fuel that will keep us going. And నేను కూడా అసలు సాగు నన్ను ఊరికే ప్రీమియర్ చూడడానికి పిలిచారు. నేను ఎందుకు అంకిత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు వీళ్ళకి, నాకు తెలియదు, ఐ నో వాట్ రోల్ అంకిత్ ప్లేస్ ఇన్ మై లైఫ్. అది ఏ కాస్మిక్ ఎనర్జీ వల్ల వచ్చాడు కానీ బికాస్ ఆఫ్ అంకిత్ నాకు వంశీ గారు పరిచయం అయ్యారు, వినయ్ పరిచయం అయ్యారు, అండ్ సో మెనీ అదర్ డైరెక్టర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్. సో ఆన్ దిస్ స్టేజ్ థ్యాంక్ యూ అంకిత్, నాకు వినయ్ పరిచయం చేసినందుకు. సో జస్ట్ చూడడానికి వెళ్ళాను. అండ్ నేను అనుకున్నాను సర్లే పెద్దోళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రై చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో నేను కొంచెం ఏజ్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశాను. అప్పుడే గడ్డాలు మీద అప్పుడే వచ్చినట్టునే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. వీళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, నేను వెళ్ళిపోతా బరాబర్ వెళ్ళిపోతా, ఎట్లనే వెళ్ళిపోతా, నేను పాకుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోతా. దట్ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ టు స్టాండ్ బిహైండ్ దెమ్. This is why I love cinema. This is why I do not leave cinema. అంటే ఒక బిగ్ పార్ట్ ఆఫ్ నేను ఇండస్ట్రీలో ఎందుకున్నాను అంటే డెఫినెట్ గా ఫ్యామిలీ. ద అదర్ పార్ట్ ఆఫ్ నేను ఇండస్ట్రీలో ఎందుకున్నాను అంటే ఇట్స్ బికాస్ ఐ లవ్, నాకు ప్యాషన్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అండ్ ఐ థింక్ హార్ట్ లోంచి వచ్చిన స్టోరీస్ ఆర్ ద బెస్ట్ స్టోరీస్.